అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే బెండకాయ అయితే వేసానండి. బెండకాయ 60 కేజీలు, కాకరకాయ 60 కేజీలు అయితే వేసాను. మొత్తానికైతే బండి మీదకి అయితే మార్కెట్ నుంచి వేసుకొని ఆటో నుంచి అయితే బయలుదేరామండి. మన పాయింట్కి వచ్చేసి ఈ విధంగా అయితే సర్దుకున్న తర్వాతకి బండి అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అన్న. ఇవైతే కాకరకాయ అయితే బెస్ట్ క్వాలిటీ అయితే వేసాను, బెండకాయ కూడా బెస్ట్ క్వాలిటీ వేసాను. అందువల్ల 40 రూపీస్ అయితే కేజీ అయితే నేనైతే పెట్టడం అయితే జరిగిందన్న. ఇదైతే ఏ రేటు కొన్నాను అనేది నేనైతే సరుకు మొత్తం ఎంత కమ్మాను అనేది కూడా నేనైతే లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్న. మన వీడియోలు అయితే కొద్దిగా అయితే రీచ్ అయితే వస్తున్నాయన్న. దానికైతే నేనైతే చాలా అయితే మీ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలానే షేర్ చేసి నాకు తోడుగా నిలుస్తారని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. మార్కెట్లో అయితే కూరగాయల రేట్లు అయితే కొద్దిగా అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయన్న. అందువల్ల అయితే బెండకాయ అయితే వేయడం అయితే జరిగిందన్న. టమాటా వేద్దామన్నా కూడా అక్కడనే మనకు 40 రూపాయలు 35 రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది. టమాటా అయితే 3 రోజుల నుంచి అయితే బండి మీద అయితే వేయడం లేదన్న. అలా కూడా మిర్చి కూడా అక్కడ కూడా మనకైతే 35 రూపాయలు 40 రూపాయలు అయితే అక్కడనే పడుతుందన్న. అందువల్ల వేయడం అయితే చాలా కష్టం అవుతుందన్న. మొత్తానికైతే నేనైతే ఈ బెండకాయ కాకరకాయ అయితే కొన్ని మన బండి మీద అయితే వేసి అయితే అమ్మాలని వచ్చాయన్న. ఇక ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే ఏమైతే గిరాకైతే ఏం జరగడం లేదన్న. సాయంత్రం వరకు అయితే కొద్దిగా కాకరకాయ బెండకాయ అయితే తగ్గుముఖం అయితే పట్టిందన్న. బెండకాయని కాకరకాయను ఎక్కువ జనాలు అయితే లైక్ చేయడం లేదన్న. ఎందుకంటే బెండకాయ తింటే చిగురు వస్తుంది అని, కాకరకాయ చేదు ఉంటుంది, అందువల్ల కస్టమర్లు అయితే రావడం లేదన్న. ఇది మళ్ళీ పోదో నాకైతే నమ్మకం అయితే కలగడం లేదన్న. ఎందుకంటే ఇక్కడ 7-8 లోపే అందరూ ఇళ్ళల్లో ఉండిపోతారు. ఎందుకంటే ఇవన్నీ అపార్ట్మెంట్స్ కాబట్టి బయటికి రారన్న. అందువల్ల అయితే నాకైతే కొద్దిగా భయం అయితే అవుతుందన్న, బెండకాయ పోదో అని. ఈ బెండకాయ ఎందుకు పోదో, ఒకవేళ పోకపోతే ఏమైందన్నా అంటే రేపటి వరకు వేరే తిరిగా నలుపు వస్తుంది అన్న. అందువల్ల నలుపు వస్తే అన్న ఉన్న ఈ బెండకాయ కాకరకాయని కూడా ఎవరైతే కొనకుండా వెళ్ళిపోతారన్న. అందుకే భయం వేసిందని చెప్పానన్న. ఇక మొత్తానికైతే అన్న ఇప్పుడు ఫస్ట్ కోసిన 50 కేజీల బెండకాయ అయితే మొత్తం అయితే అయిపోయిందన్న. మిగిలిన ఉన్న 20 కేజీల బెండకాయ అయితే పోసానన్న. 20 కేజీల బెండకాయ పోయగానే సాయంత్రం 5ంటికి అలా పోసాను. ఎండంతా తగ్గిన తర్వాతకే పోసానన్న. పోయడం వల్ల బెండకాయ అయితే నిగనిగలా ఆడుతూ ఉందన్న. కస్టమర్ కూడా చాలామంది అయితే ఆగుతూ కొనుక్కొని వెళ్ళిపోతున్నారన్న. వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తీయడానికి ఎంత ట్రై చేసినా అన్నా కానీ ఒక్కనే ఉన్నా కాబట్టి వీడియో అయితే తీయలేకపోతున్నాను. అందువల్ల కస్టమర్లైనా ఎవరైనా చూపించలేకపోతున్నాను మీకు. మొత్తానికైతే సాయంత్రం అయితే అయిందన్న. బెండకాయ అయితే కూడా చాలా అయితే తగ్గిపోయిందన్న. మన కస్టమర్లు అందరూ రిపీటెడ్ కస్టమర్లే ఎవరునన్న. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా మార్కెట్ రేట్కి చాలా తక్కువ అమ్ముతున్నారన్న. రోజు పెట్టినన్న చాలా వెరైటీ తీసుకురన్నారు. 4-5 రకాలు తీసుకురన్నారు. 2 రకాలు కాకుండా ఇంకా 2-3 రకాలు తీసుకొని వస్తే మేము కూడా అటు వెళ్ళకోకుండా డైరెక్ట్ మీ కాడికే వస్తామన్న. మీరు మార్నింగ్ నుంచొని నైట్ లోపు 10-9 దాకా ఉండండి అన్న అంటున్నారన్న. కానీ ఇక్కడ వాళ్ళతో అన్న 7 వరకు 8 వరకే జనాలు వెళ్ళిపోతున్నారన్న అని చెప్పడం అయితే జరిగిందన్న. అలా ఏముండదన్న, 9 వరకు బేరాలు అయితే ఏం చెప్తున్నారన్న కస్టమర్లు అందరూ. నైట్కి అయితే అన్న బెండకాయ మొత్తం అయితే ఇదైతే మిగిలిందన్న. కాకరకాయ కూడా ఇంకో మూట ఉందన్న. కాకరకాయ ఇంకా 15 కేజీల బ్యాగ్ అయితే అలానే ఉండిపోయిందన్న. అది కూడా మీకు చూపిస్తాను. ఇక బెండకాయ అయితే మొత్తం అయితే ఒక 6 కేజీల బెండకాయ అయితే మిగిలిందన్న. లాస్ట్ వరకు అయితే నేనైతే చాలా అయితే హ్యాపీ అయితే ఉన్నా అన్న. ఇది బెండకాయ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇదైతే మొత్తం అయితే క్లోజ్ అయితే అయిపోద్ది అన్న. ఎందువల్ల అంటే హోటల్ వాళ్ళు అయితే వచ్చి అయితే అడిగెళ్ళారన్న ఎంత కేస్తావని. నేనైతే చెప్పడం అయితే జరిగింది 40 కేస్తా అని. ఆయన వచ్చి 38 రూపాయలకి అయితే వేసుకుని అయితే వెళ్ళిపోయాడన్న. మొత్తం అయితే అయిపోయింది. ఇక లాస్ట్కు కాకరకాయ ఒక 5 కేజీల కాకరకాయ అయితే మిగిలిందన్న. ఇది పోద్దని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 7:30 అలా అవుతుందన్న. ఇక మొత్తానికైతే పోదనే ఇక నమ్మకంతో ఇక మా సార్కి అయితే మొత్తం అయితే సర్దుకున్నా అన్న. లోపలికి బండిలోకి సర్దుకొని ఈరోజు ఎంత అమ్మిననేది మీకైతే చూపిస్తాను. మొత్తం సరికి అయితే 2240 రూపాయలు అయితే కొనడం అయితే జరిగిందన్న. అందులో అమ్మగా వచ్చింది మనకు 3060 రూపాయలు అయితే వచ్చిందన్న. అందులోగా మనమైతే ఈరోజు అయితే ఏవైతే ఖర్చు చేతిలో పెట్టలేదన్న. మొత్తం అయితే మొన్న కొనే ఉన్నాయి కాబట్టి మనకైతే అందులోగా తీసేస్తే 820 రూపాయలు అయితే లాభం వచ్చిందన్న. ఇంకా 20 కేజీల కాకరకాయ అయితే మిగిలిందన్న. మనకైతే ఇంకా అవి అయితే 800 రూపాయలు అయితే వస్తాయన్న. మొత్తం అయితే మనకైతే 1600 రూపాయలు అయితే లాభం వచ్చేది ఆ కాకరకాయ మిగడం వల్ల. 820 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి